గంగ శ్రీకాంత్ పెళ్లి ఏ విధంగానైనా తను ప్రేమించిన పరిమళకిచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి ఇంకా పెళ్లి నాటకం అయితే ఆడుతూ అంత దూరం వచ్చి పరిమళను తీసుకొచ్చి ఒక రూమ్లో దొంగచాటుగా దాచిపెడతారు. ఆ తర్వాత రూమ్లో నుంచి పరిమళని మెల్లగా తీసుకొని వచ్చి శ్రీకాంత్ ముందు అయితే నిల్చోపెడతారు. శ్రీకాంత్ అయితే అసలు తను నా పరిమళనైనా కాదా అని చెప్పేసి బయట కొంగు అలా మెల్లగా లేపి చూసేసరికి పరిమళ అందంగా నవ్వుతూ తన వైపు అయితే చూస్తూ ఉంటుంది. అలా చూసిన శ్రీకాంత్ వెంటనే తన భార్యని ఇంకా తను ప్రేమించిన తన లవర్ని అయితే గుండెలకు హత్తుకొని పరిమళ నువ్వేనా అని చెప్పేసి నువ్వెప్పుడు ఇలా వచ్చావు అని చెప్పి తననైతే గుండెలకు హత్తుకుంటూ ఉంటాడు. ఇంకా పరిమళ కూడా అంతే, ఎందుకంటే ఇంకా శ్రీకాంత్ ప్రేమ నాకు దక్కుతుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇద్దరు అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న గంగ అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న గంగాధర్ కూడా అంతే, ఇంకా మా తమ్ముడికి ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాంలే ఆ రాక్షస్ కాకుండా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు. అంతలోనే డోర్స్ అప్పుడైతే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా పెళ్లి సంబంధానికి పెళ్లి ముహూర్తానికి ముస్తాబవుతున్న పెళ్లి కొడుకు ఇంకా రావట్లేదా ఏంటా అని చెప్పేసి అక్కడికి చెంగయ్య వచ్చి అయితే డోర్ సౌండ్ చేస్తూ ఉంటారు. ఇంకా లోపల ఉన్న వీళ్ళందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు. ఇంకా గంగాధర్లు అక్కడ ఉన్న పాండు శ్రీలక్ష్మిలు ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళైతే కంగారు మింగారుగా ఉంటారు. ఇక్కడ ఉన్న పరిమళ కూడా శ్రీకాంత్ కూడా చాలా భయంతో వణికిపోతూ ఉంటారు. ఇంకా గంగాధర్ ఉండి ఒక నిమిషం మీరు ఆగండి నేను వెళ్ళి డోర్ తీస్తాను అని చెప్పేసి తనైతే మెల్లగా డోర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అసలు ఎవరు వచ్చారు, ఇంకా పుష్పవల్లి వచ్చిందా లేదంటే ఇంకా చెంగయ్య మన నాన్న వచ్చారా అన్నట్లుగా తన దగ్గరికి వెళ్ళి డోర్ మెల్లగా తీసేసరికి చెంగయ్య అయితే వస్తాడు. మరి చెంగయ్య లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న విషయం చెంగయ్యకి ఆల్రెడీ తెలుస్తుంది కదా, తను వీళ్ళ మీద అనుమానంతో ఉన్నాడు కదా, మరి లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్న పరిమళను చూస్తాడా లేదంటే పరిమళను దాచిపెట్టి ఏం లేదు అన్నట్టుగా నటిస్తారా, మరి ఇంకా ఏం జరగబోతుంది ఈ సీరియల్లో అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. మరి ఈ సీరియల్లో ఇంకా గంగ అయితే వాళ్ళ మరిదికి ఇంకా అక్కడ ఉన్న పరిమళకి ఇద్దరికి పెళ్లి చేస్తుందా లేదంటే మరి పుష్పవల్లితో పెళ్లి జరిగితే ఇంట్లో చిచ్చులు మొదలవుతాయి కదా. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.